ప్రైజ్ ద లార్డ్. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చేద్దామా? చదవబడిన వాక్యం మనందరికీ చాలా సుపరిచితమైన వాక్యం. చాలామంది అన్యజనులకు కూడా తెలుసు. మొదటి కీర్తన మొదటి 3 వచనాలు. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై చెప్పండి అందరూ, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును. ఆమెన్. ఒక వ్యక్తి, ఒక కుటుంబం, ఒక విద్యార్థి, ఒక ఉద్యోగస్తుడు, ఉద్యోగస్తురాలు, ఉద్యోగం కోసం ప్రయత్నించేవాళ్ళు, ఒక వ్యాపారస్తులు, టోటల్గా చెప్పాలంటే ప్రతి మనిషి వాళ్ళు చేసేది ఏదైనా, అందరూ చదువుకునే వాళ్ళే ఉండరు, అందరూ వ్యాపారస్తులే ఉండరు, అవునా? అందరూ గృహిణులే ఉండరు, అందరూ వ్యవసాయదారులే ఉండరు. ఒక్కొక్కరు ఒక్కొక్క పని, ఒక్కొక్కరు ఒక్కొక్క రంగం. ఇప్పుడు నేను సేవ, మీలో కొంతమంది చేతి పనులు, కొంతమంది వ్యవసాయాలు, కొంతమంది ఉద్యోగాలు, కొంతమంది చదువుకుంటున్నారు, రకరకాలు. మరి కొంతమంది లేడీస్, కొంతమంది గృహిణులుగా, అంటే ఇంటిని చూసుకుంటూ. ఏమండి, అది గొప్ప పని. హల్లెలూయా. ఇలా మనం అందరం ఏదో ఒక పనిలో ఉన్నాం. ఎవరం సోమరులం కాదు, పని లేని వాళ్ళం అసలే. చదువుకుంటున్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. పని చేస్తున్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. గృహిణులుగా ఉన్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. ఏమండి, ఎంతమంది ఉన్నారండి? వాళ్ళు లైన్ అవుతున్నారులే. సరే, మనము చేసేది సఫలం అవ్వాలి. పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, కాలేజీలకు వెళ్తున్నారు, వాళ్ళ చదువులు ఈ సంవత్సరం అంతా సఫలం అవ్వాలని, వాళ్ళ జీవితంలో వాళ్ళు సఫలత చెందాలనే ఆశతో తల్లిదండ్రులు ఈ కూడిక ఏర్పాటు చేసుకున్నారు. హల్లెలూయా. ఒకరి సంతోషంలో ఒకరు పాలు పొందాలి, ఒకరి దుఃఖంలో ఒకరు. కొంతమంది ఉంటారండి, వాళ్ళ ప్రార్థనకు రాకపోతే తాటికాయ మొఖాల్లాగా పెట్టేస్తారు మొఖాలు. అసలు ఏ తాటికాయలు అనుకున్నారు? బాగా కాలుస్తారు చూడండి, పొయ్యిలో గుజ్జంతా లాగుతానికి ముదురు తాటికాయలు కాలుస్తారే, వాళ్ళ ఆ తాటికాయ ఎట్లా ఉంటుంది? పైన పేడు కట్టేద్ది, అసలు అంటుకుంటే మసి మసి భస్మం బూడిద అట్లా పెడితే. మా పేదనికి రాలేదుగా, 10 సంవత్సరాలైనా వదిలిపెట్టరు. కానీ వీళ్ళు ఎవరి ప్రార్థనలకి రారు. వాళ్ళకి ఏదైనా ఆపద, వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే, ఏ మామూలు ఆపద, జలుబు ఏంటిది, అదే వాళ్ళకి పెద్ద జబ్బు. అది రాకపోతే నన్ను పలకరించలేదుగా. నేనైతే మొన్న మీ దగ్గరకు వచ్చిన డజన్ మామిడి పళ్ళు ఎత్తుకొచ్చాగా, అందులో 10 నేనే తిని. పలకరించకపోతే బాధ. కానీ తోటి వాళ్ళ ప్రార్థన, తోటి వారి సమస్య అనిపించదా? మా ఇంట్లో మొదట నాకు జ్వరం వచ్చింది, వారం రోజులు తగ్గల. ఇవాళకి ఆ వాయిస్ మీకు అర్థమవుతుంది. తర్వాత అమ్మకి, తర్వాత మా నాన్నగారికి, తర్వాత మా అబ్బాయికి. మా బుడ్డిదానికి జ్వరం రాలేదు, కానీ మరొక బలహీనత వస్తే ఆమెని హాస్పిటల్ తీసుకెళ్ళా. ఇప్పటికి ఆరోగ్యంగా ఉన్నది మీ పాస్టర్మ గారే. ఇంట్లో 5గురి బలహీనత వచ్చింది, పలకరించలేదని నేను అలిగి కూర్చుంటే తప్పు కదా. అయినా మీరు అందరూ ప్రేమ, అసలు మీకు చెప్పలా నేను, అందుకే మెసేజ్ కూడా పెట్టలే వాట్సాప్లో. ఎందుకంటే వచ్చేస్తారు, ఇంటికి వచ్చేస్తారు, 5-6 వచ్చేస్తారు. ఎందుకు? ఎన్నిసార్లు వస్తారు? మీ ప్రార్థనే మాకెంతో దీవెన. అత్యవసర సమయాల్లో ఖచ్చితంగా విశ్వాసులు ఒకరినొకరు ఏం చేసుకోవాలి? పలకరించుకోవాలి. స్తోత్రం చేద్దామా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట చెప్తానంటే, ఇలా కూడికలు జరుగుతున్నప్పుడు, ఇలా ప్రార్థనలు జరుగుతున్నప్పుడు అది ఎందుకు పెట్టుకున్నారు? మా పాస్టర్ గారిని పిలిచి మాకు మంచి భోజనం పెట్టి, మాకు మంచి కానుకిచ్చి పంపించేలేరా, ప్రేయర్ చేయించుకుని సంఘం అంతా రావాలని ఒక ఆశ. హల్లెలూయా. అలా ఈ మంచి అలవాట్లను మీరందరూ కొనసాగిస్తున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మంచిది.
సఫలత, మీ చదువులు సఫలత చెందాలంటే, మీ చేతి పనుల్లో సఫలత రావాలంటే, మీ వ్యాపారాల్లో మీకు దీవెన రావాలంటే, మీ కుటుంబాలు ఫలించాలంటే, మీ గర్భాలు ఫలించాలంటే, మీ జీవితంలో ఓటమి, ఏడుపు, దుఃఖము, వేదన తొలగి ఒక ఫలింపు, ఒక ఆశీర్వాదం, ఒక సంతోషం, సంతృప్తి రావాలంటే చక్కని మాటలు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించారు. అపోస్తలులు పిఎల్ పరంజ్యోతయ్య గారు దేశ విదేశాల్లో దాదాపు 50 సంవత్సరాల క్రితమే దేశ విదేశాల్లో తిరిగి బలంగా వాడబడిన దైవజనుడు. ఆయన శిష్యులే ఇవాళ మా నాన్నగారు, మా మామయ్య గారు, ఈ తరం వాళ్ళందరూ ఆయన గారి శిష్యులు. వాళ్ళ ఆ పెద్దోళ్ళు ఆయన శిష్యుడే భీమవరం దేవదాసయ్య గారు, మా పెళ్లి చేసిన ఆయన. అంత గొప్ప దైవజనుడు పిఎల్ పరంజ్యోతి గారు అపోస్తలులు. ఆయన చెప్పిన మాట ఎంత అద్భుతమైన మాట అంటే, మొదటి కీర్తన మొదటి 3 వచనాలు పాటిస్తే చాలు పరలోకం వెళ్ళిపోతారని చెప్పాడు. ఏంటి? మొదటి కీర్తన మొదటి 3 వచనాలు పాటిస్తే చాలు. అంత పెద్ద ఆయన చెప్పాడంటే మామూలు విషయం అయ్యి ఉంటుందా అది? కనుక ఈ రోజున విశ్వాసులు ప్రధానంగా పాటించాల్సిన విషయం. అందుకే కీర్తనల్లో ఫేమస్ కీర్తన ఏంటి? ఏంటిది? కానీ మొదటి కీర్తనకి ఆ స్థానం దొరికింది. ఫేమస్ అయితే అవ్వచ్చు 23వ కీర్తన. 23వ కీర్తన ఏంటంటే, దేవుడు నన్ను కాపాడుతున్నారు, దేవుడు నన్ను కాపాడుతున్నారు, నాకు లేం లేదు అంతే. కానీ మొదటి కీర్తన ఒక దారిని చూపిస్తుంది. ఎటు నడవకూడదో, ఎటు నడవాలో ఒక సువార్తను చెబుతుంది. పాపులు ఎలా ఉంటారో ఒక సువార్త ఉంటుంది మొదటి కీర్తన అంతట్లో. సరే, మంచిది. ఎక్కువ సమయం చెప్పుకుంటూ వెళ్తే టైము అయిపోతుంది. కనుక చెయ్యకూడనివి 3 ఉన్నాయి. మొదటి వచనంలో చదవండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు, పాపుల మార్గములలో నిలవకూడదు, అపహాసకులు కూర్చునే చోట, స్తోత్రం చెప్పండి. 3 చెయ్యకూడని పనులు. కానీ జనమందరూ చేసేది ఇదే. క్రైస్తవులైనా క్రైస్తవేతరులైనా. వాక్యం ఎప్పుడు క్రైస్తవులకే కాదు, అన్యులకే కాదు. క్రైస్తవులకి, అన్యులకు, అసలు దేవుడే లేడు అనుకునే వాళ్ళకు కూడా వాక్యం వర్తిస్తుంది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, విన్నవాళ్ళు దీవించబడతారు. ఈ రాత్రి మంచి మనసుతో, ఆలోచనతో విందాం. ఎంత చక్కని మోరల్ వాల్యూస్, ఎంత చక్కని నైతిక విలువలు బైబిల్ నేర్పిస్తుంది. ఒక్కసారి ఈ బైబిల్లో ఏముంది అనేది ఆలోచన చేస్తే, వాక్యం బోధించేదేంటి, యథార్థమైన నిజమైన పాస్టర్లు, సేవకులు బోధించేదేంటి, దేవుడు తన పిల్లలకి చెప్పేది ఏంటంటే, దుష్టుల ఆలోచనల్లో నడవద్దు. ఇక వివరించుకుంటూ వెళ్దాం. చాలా రకాల ఆలోచనలు ఉంటాయి మనకి. స్వతహాగా మనిషి ఆలోచన పరుడు. మనిషికి మనసులో చాలా, చెప్పండి, ఆలోచనలు ఉంటాయి. మన తల్లిదండ్రులు మనకి కొన్ని ఆలోచనలు చెప్తారు. అవునా కాదా? హల్లెలూయా. పెళ్ళైతే భార్య భర్త కలిసి ఆలోచన చేసుకుంటారు. పిల్లలకి అమ్మా నాన్నల ఆలోచన చెప్తారు, లేదా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఆలోచన చెప్పుకుంటారు. స్నేహితులు కొంతమంది మంచి ఆలోచనలు చెప్తారు. ప్రపంచంలో ఆలోచన చెప్పేవాళ్ళు చాలా మంది. చెప్పండి, ఆలోచనలు చెప్పేవాళ్ళు. కానీ ఒక మాట, నీకు ఆలోచన చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు అనే దానికంటే నువ్వు ఎవరి ఆలోచన ప్రకారం నడుస్తున్నావు అనేది ముఖ్యం. నేనున్నానండి, మా అమ్మ నాన్నలు ఒక ఆలోచన చెప్తారు, మా అత్తయ్య మామగారులు ఒక ఆలోచన, చెప్పండి, చెబుతారు, మా అన్నయ్య ఒక ఆలోచన చెప్తాడు, మన సంఘస్థులు వాళ్ళు కొన్ని ఆలోచనలు, చెప్పండి, చెప్తారు. నా భార్య ఖచ్చితంగా నాకు ఆలోచన చెప్పింది. ఇప్పుడు మా అబ్బాయి కూడా ఆలోచన చెప్పేవాడు.
ఒరే ఇప్పుడే కాదురా తర్వాత చెప్దువులే అంటే అంటున్నా సరే ఆడేదో చెప్పాలనే ఆశ, తాపత్రయం. అమ్మో మా అబ్బాయి చెప్పాడు కానీ వినేసేస్తానా, మా ఆవిడ చెప్పేసింది ఇంకమ్మో ఇక లాభం లేదు, లేకపోతే ఇక మా ఇంట్లో ఏ పని చేయదు అని భయపడిపోయి వినేస్తామా? నేను ఎవరి ఆలోచన విననని చెప్పను, అందరి ఆలోచన వినేస్తానని కూడా చెప్పను. ఇన్ని ఆలోచనల్లో ఏది నాకు క్షేమం, ఏది నా కుటుంబానికి అన్నిటినీ మించి ఏది దేవుడు చెబుతున్న ఆలోచన, ఏది సాతాను కలిగిస్తున్నా అనేది గ్రహించుకోలేకపోతే మొట్టమొదటి స్టెప్పే రాంగ్ స్టెప్ పడిపోద్ది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరి మాట వింటున్నారు, ఎవరి ఆలోచన ప్రకారం నడుస్తున్నారు, ఎవరి సలహాలు వింటున్నారు? దయచేసి ఈరోజు నా మాట వినాలని తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. రెండు చేతులు ఒకసారి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఈ మధ్యకాలంలో నాగార్జున అన్నయ్య, నిర్మలక్క మాతో ఒక విషయంలో మాట్లాడుతూ ఉండేవాళ్ళు. నేను సోఫియా చెప్తూ ఉండేవాళ్ళం. ఒకరోజు నాకు అంది, అయ్యా చాలా చాలా సీరియస్ విషయం, ఇంపార్టెంట్ విషయం అది, కానీ అందు ఒక మాట, అయ్యా దైవ సేవకులుగా మీరు చెప్తున్నారు కాబట్టి మీ మాట వింటా. హల్లెలూయా. అంతే. ఇంకా దేవుని బిడ్డలారా, అంటే పాస్టర్ గారి మాటే దేవుని ఆలోచన అని నేను 100% ఇదొక్కటే, ఇంకా ఎవరిది దేవుని ఆలోచన కాదని చెప్పట్లా. ఒక్కొక్కసారి మీకు కూడా దైవజనుడు ఒక విషయం చెప్తారు. పిల్లలు, యమన పిల్లలు జాగ్రత్తగానండి. హల్లెలూయా. ఈవెన్ మీ చదువుల గురించి, మీ వివాహాల గురించి, మీ స్నేహాల గురించి, మీరు తీసుకునే నిర్ణయాలను గురించి, మీ పిల్లల్ని ఏం చదివించాలి, ఎక్కడ చదివించాలి అనే విషయాల గురించి కూడా ఈ పాస్టర్ గారేమి మొద్దు కాదని మీలో చాలామందికి తెలుసు. చదువు గురించి, ప్రస్తుత కాల పరిస్థితుల గురించి ఒక అవగాహన ఉంటుంది. ఇట్లా ఒక ఇల్లు కట్టుకునే విషయం గురించి, ఒక ఇల్లు అసలు ఈ మధ్య బైబిల్ చదువుతుంటే నాకు ఒక అద్భుతమైన విషయం తెలిసిందండి. ఏంటంటే ఎలీషా కాలంలో శిష్యులకి వాళ్ళు ఉంటున్న ఇల్లు సరిపోవట్లా. ఏం సరిపోవట్లేదండి? వాళ్ళు ఉంటున్న ఇల్లు సరిపోతే, ఒరేయ్ మనం వెళ్ళి కట్టెలు కొట్టుకొచ్చేసుకుని ఒక ఇల్లు కట్టుకుందాం అనుకోవట్లా. వాళ్ళకి ఎంత ఇరుకైనా సరే, అయ్యగారు అయ్యా మీ సెలవైతే, మనకు ఉంటున్న ఇల్లు సరిపోవట్లా, మీ సెలవైతే మేము అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకుని వేరే కొంచెం గదులు ఎక్స్టెండ్ చేసుకుందాం, నీ సెలవైతే. ఇల్లు ఉండటానికి ఆయన సెలవేంటి? దైవజనుడి ఆలోచన. హల్లెలూయా. మంచివారి ఆలోచన, బాగు చేసే ఆలోచనలు. హల్లెలూయా. నీకు ఎన్నో ఆలోచన చెప్తాం అనుకున్నావు అనుకో, మంచి వాళ్ళ ఆలోచన వినలేదు అంటే అర్థం ఏంటి చెప్పండి? చెడ్డవాళ్ళ ఆలోచనలోకి. బైబిల్ గ్రంథంలో ఒక గొప్ప రాజుగారి కొడుకున్నాడు, పండిత పుత్ర. బాగా చెప్తున్నారు మీరు. ఏంటంట చెప్పండి ఒకసారి. పండిత పుత్రుడు పరమ సుంఠడు. సుంఠ వెధవ, సుంఠ అనమాట. ఎందుకయ్యాడు అంటే, బైబిల్ మొత్తంలోకెల్లా మనుషుల్లో మహాజ్ఞానవంతుడు ఎవరో? వెరీ గుడ్. ఎవరో? మంచిది. ఇంకా నయ్యం, ఎక్కడ ఆకాశం వైపు తిరుగుతారేమో అనుకున్నా. ఎవరో? ఎంత జ్ఞానవంతుడండి అసలు. ఈ సొలొమోను జ్ఞానం గురించి చెప్పుకుంటూ వెళ్తే వాళ్ళు సరిపోదు. ఇవాళగా చాలా, అమ్మో సొలొమోన్ అంట కొండల మీద పెరిగే, ఆకాశాన్ని అంటి పెరిగే దేవదారు చెట్ల దగ్గర నుండి గోడ మధ్యలో పెరిగే చిన్న నాచు మొక్క వరకు అన్ని మొక్కల మీద రాశాడంట. కొన్ని వేల కీర్తనలు, కొన్ని వేల సామెతలు. అబ్బో, ప్రపంచంలో ఆ రోజుల్లో ఉన్న జ్ఞానులు అందరినీ మించిన జ్ఞానం ఉందంట సొలొమోనుకి. ఇంత గొప్ప జ్ఞానవంతుడు సొలొమోను. కానీ ఆయనకు ఒక కొడుకు పుట్టాడు, ఆడి పేరు జండూబాం. ఏంటిది? నేను నిజమే అనుకుంటున్నారా? రెహబాము. బాముందని చెప్పా. ఏంటి చెప్పాలా? రెహబాము.
తండ్రికి ఎంత జ్ఞానం. ప్రపంచంలో పెద్ద పెద్ద రాజులు వచ్చి ఆయన దగ్గరికి వచ్చి జ్ఞానం నేర్చుకుని, కానీ కొడుక్కి జ్ఞానం లేదు. కొడుక్కి ఏం లేదండి, జ్ఞానం లేదు. మీకు చెప్పాను, అందరికీ తెలుసు. సొలొమోను చనిపోయిన తర్వాత సొలొమోను కాలంలో మందిరం కట్టారు, అంతఃపురాలు కట్టారు, గోడలు కట్టారు, చాలా పని చేశారు. పన్ను ఎక్కువ వసూలయ్యింది. జనం అందరూ వచ్చి, అయ్యా మీ నాన్నగారి కాలంలో మేము ఎక్కువ పనే చేసాం, పన్నులే ఎక్కువ కట్టాం, ఎక్కువ ఒళ్ళొంచి పని చేసాం, ఇప్పుడు మనకి అంతఃపురాలు వచ్చేసినాయి, మందిరం వచ్చేసింది, ఎక్కడికక్కడ ఆఫీసులు, ఎక్కడికక్కడ అన్నీ మనకి సమకూడి మన దేశాన్ని దేవుడు ఆశీర్వదించారు, కొంచెం పన్నులు తగ్గించయ్యా, పన్ను అంటే ట్యాక్స్ తగ్గించు, కొంచెం పన్నులు తగ్గించయ్యా అంటే అన్నాడు. 3 రోజులు అయ్యి రండి అన్నాడు. అక్కడ వరకు బాగానే ఉంది. ఏమన్నాడు? ఇప్పుడు సొలొమోనుతో పాటు పెరిగిన పెద్దలను పిలిచాడంట. ఎవరిని? జ్ఞానులు సహవాసం చేస్తే జ్ఞానం వస్తుంది. సొలొమోన్ లాంటి ఆయనకి మంత్రులు అంటే మామూలు అయి ఉంటారు. వాళ్ళు పిలిచి, అంకుల్స్, అది డాడీ టైంలో ఇలా జరిగిందంట కదా, మన దేశ పెద్దలందరూ వచ్చి నన్ను ఇలా అడిగారు, ఏం చెప్పమంటావు అంటే, అయ్యా నువ్వు వాళ్ళకి దాసుడు అయిపో, వాళ్ళని ప్రేమతో హత్తుకో, బ్రతికినంత కాలం వాళ్ళు నీకు దాసులుగా బ్రతుకుతారు, వాళ్ళతో ప్రేమగా మాట్లాడయ్యా, వాళ్ళే వచ్చారుగా, మీ నాన్నకంటే లోబడతారు, మీ నాన్న అంటే జ్ఞానవంతుడు, శక్తిమంతుడు, అనుభవజ్ఞుడు, మీ నాన్న అందరూ ప్రేమించారు కనుక ఏది చెప్పినా వింటారు జనాలు, కానీ నువ్వు అలా చేయొద్దు, నువ్వు కొంచెం ప్రేమగా సరే గెట్ అవుట్, మీరు వెళ్ళిపోండి అని ఇప్పుడు తనతో పాటు పెరిగిన పనికి మాలిన వాళ్ళని పిలిచాడంట. ఎవరినంట? తనతో పాటు పెరిగిన వాళ్ళంట. వీళ్ళు పెద్ద ఆలోచన పరులు. మరి ఎరా చెప్పండి, వచ్చి దేశ పెద్దలు వచ్చి అన్నారు, ఏం చేద్దామంటే వాళ్ళు అన్నారు, అరే వచ్చారా, ఇప్పుడు కనుక నువ్వు వాళ్ళకి లోబడ్డావా జీవితం అంతా నిన్ను దాసుడి కింద చేసి ఆడిస్తారు నీ జుట్టు పట్టుకుని. కనుక వాళ్ళతో ఏం చెప్పాలో తెలుసా? మా నాన్న నడుము కంటే నా చిటికినేలే బరువు ఎక్కువ ఉంటుందని చెప్పమన్నారు. ఏంటంట? నడుము పెద్ద, చిటికినేలు పెద్ద అంటే తండ్రి నడుము కంటే నా చిటికి అంటే నేను ఇంకా ఎక్కువ బరువు పెడతాను. మా నాన్న మిమ్మల్ని చిన్న చిన్నగా కొట్టించాడు పని చేయకపోతే, కానీ నేను కొరడాలతో బెత్తాలతో మిమ్మల్ని కొట్టిస్తా, జాగ్రత్తగా అని చెప్పరా అంటే, పెద్దలు చెప్పిన ఆలోచన త్రోసివేసి తనతో పాటు పెరిగిన యవ్వనస్తుల ఆలోచన విన్నాడంట. దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు. చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి దేవుని బిడ్డలారా. ఇదిగో పెరుగుతున్న యవ్వన బిడ్డలారా, ప్రియ తల్లి తండ్రి, నీ ఇంటిని ఎవరి ఆలోచన ప్రకారం నడిపించుకుంటున్నావు? ఏమైంది? దేశ పెద్దలు వచ్చారు, ఆ యవనస్తుల ఆలోచనలే విని వాళ్ళు చెప్పిన మాటలే చెప్తే వెంటనే ఇశ్రాయేలు పెద్దలందరూ అన్నారు, ఇశ్రాయేలీలారా, దావీదుతో మనకి ఇంకా స్వాస్థ్యమేముంది, మనల్ని మనమే పరిపాలించుకుందాం, దావీదా నీ కుటుంబాన్ని నువ్వే చూసుకోమని చెప్పి 10 గోత్రాల వాళ్ళు పక్కకు వచ్చేసారు. 12 గోత్రాల్లో 10 వెళ్ళిపోయినాయి. ఎన్ని మిగిలినాయి? ఎందుకు జరిగింది అది? దుష్టుల ఆలోచన. అమ్మా నీ పెళ్లి విషయంలో, అమ్మా నీ యవ్వన స్నేహాల విషయంలో, అయ్యా తమ్ముడు తండ్రి, ఎవరో వస్తారు, దేవుణ్ణి నమ్ముకొని కుటుంబం ఒకటి వస్తుంది, రక్షణ పొందని వ్యక్తి కుటుంబం వస్తుంది, పెళ్లి చేసే పిల్ల బాగుపడిద్ది, ఆమె మార్చుకుంటుందిలే. జాగ్రత్త ఆలోచనలు. తర్వాత నీ బిడ్డల జీవితం నువ్వే వాళ్ళు కన్నీరు పెడుతుంటే చూడాల్సి వస్తుంది. జాగ్రత్త. పద్దా దేవుడు దేవుడు అంటావే, ఇదిగో ఇలా చెయ్యి, ఇలా చెయ్యి, ఈ పని చెయ్యి, ఆ పని చెయ్యి. చెడ్డ ఆలోచనలు నీకు నీ కుటుంబానికి నేర్పిస్తున్నారు వాళ్ళు చాలా మంది. ఎంతకాలం ఒంటరిగా బ్రతుకుతావు? ఇదిగో పలానా తప్పు చెయ్యి. నీకున్న గౌరవం ఎంత బాగుందో తెలుసా? ఇన్ని సంవత్సరాలు నీ వయసులో ఇన్ని సంవత్సరాలు కాపాడుకున్న గౌరవం అంతా ఒక్క తప్పటడుగుతో నువ్వు పోగొట్టుకుంటున్నావు. ఎవరి ఆలోచనలు వింటున్నావు? తీరా సంపాదించుకుంటున్నది ఏంటి? దుష్టుల ఆలోచన ప్రకారం నడిచి. అందుకే ఈ రోజుల్లో చాలామంది సఫలత లేదు. ఎందుకంటే నీ నడకలోనే దుష్టుల ఆలోచనలు ఉన్నాయి. దుష్టుల ఆలోచనలు నాశనానికి తీసుకెళ్ళిపోతాయి.
అర్థమవుతున్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రెండోది, పాపుల మార్గమున ఎక్కడ నిలబడకూడదు? పాపులు ఉండే చోట నువ్వు కనీసం నిలబడకూడదు అంతే. స్తోత్రం. సామెతల గ్రంథంలో ఒక మాట రాయబడింది. సామెతల గ్రంథం 7వ అధ్యాయం 6 నుండి చదువుకుందాం. నా ఇంటి కిటికీలో నుండి, నా అల్లిక కిటికీలో నుండి నేను పార చూడగా, జ్ఞానము లేని వారి మధ్య, యవ్వనుల మధ్య బుద్ధి లేని పడుచువాడొకడు నాకు కనబడ్డాడు. సంధ్యవేళ ప్రొద్దు గ్రుంకిన తరువాత చిమ్మ చీకటి గల రాత్రివేళ వాడు జార స్త్రీ సందు దగ్గర ఉన్న వీధిలో తిరుగుచుండెను. దాని ఇంటి మార్గమున, ఎవరి ఇంటి మార్గం? జార స్త్రీ, వేశ్య, వ్యభిచారి, అక్రమ కార్యాలు చేసే ఒక ఇల్లుంది. ఆ ఇంటి మార్గంలో నడుస్తున్నాడట ఒక యవనస్తుడు. పాపుల మార్గమున నిలవకూడదు. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, లోకం పాపంలో నడుస్తుంది. పాపపు మార్గం. దైవజనులు చెప్పారు, లోకంలో పాపం చేయడానికి చాలా ప్లాట్ఫామ్లు ఉన్నాయి. ఏంటంట మాట్లాడుతున్నా? పాపం చేయడానికి విజయవాడ రైల్వే స్టేషన్కి వెళ్తే ఎప్పుడు వెళ్ళిన వాళ్ళకి కళ్ళు చెదిరిపోతాయి, కొత్తగా వెళ్ళిన వాళ్ళకి. ఎందుకంటే ఎన్ని ప్లాట్ఫామ్లో, ఎన్ని ట్రైన్లు ఆగుతాయో. ఎక్కడికి వెళ్ళాల్సిన వాళ్ళు అక్కడికి. ఇవాళ లోకము పాపము అనే ఒక ప్లాట్ఫారం వేసింది. ఎవడు ఏ పాపం చేయాలన్నా, ఆడపిల్లలని లేదు, మగపిల్లలని లేదు, వయసుతో సంబంధం లేదు, చిన్న పెద్ద అందరూ కూడా ఎవరు ఏ పాపం చేయాలన్నా చేసేటువంటి పరిస్థితి. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నువ్వు జీవితంలో పైకి రావాలి, బాగుపడాలి, సక్సెస్ అవ్వాలంటే పాపపు మార్గంలో నువ్వు నిలబడకూడదు. స్తోత్రం. నేను బాగా చదువుకుంటున్నాను అనుకుంటున్నావేమో, నేను బాగానే కష్టపడుతున్నాను అనుకుంటున్నావేమో, నాకు చాలా తెలివితేటలు ఉన్నాయి, ఎట్లయినా లోకంలో సాధించుకుని వస్తాను అనుకుంటున్నావేమో. దేవుని బిడ్డ, నీ సంపాదన, నీ జ్ఞానం, నీకున్న అంగుబలం, నీకున్న కండబలం, నీకున్న గుండె బలం, ఇవన్నీ పాపుల మార్గంలో నశించిపోతాయి. జాగ్రత్త. హల్లెలూయా. వీడొక యవనస్తుడు, చాలా బలంగా ఉన్నాడు, పడుచువాడు. నాకేంటి అనుకున్నాడు. ఎక్కడికి వెళ్ళి తిరుగుతున్నాడు చెప్పండి? పాపుల మార్గంలో పాపం చేయడానికి పరుగులు ఎత్తుతున్నాడు. ప్రియ సంగమా, ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, పాపము వలన వచ్చు జీతము మరణం. స్తోత్రం చెప్పండి. అబ్బా చూడండి ఒక్కసారి 24వ వచనం, సామెతలు 7:24. నా కుమారులారా చెవి యొగ్గండి, నా నోటి మాటలు ఆలకించండి. జారస్త్రీ మార్గముల తట్టు నీ మనస్సు తొలగనీయకుమో. దారి తప్పి అది నడుచు త్రోవలోనికి పోకుమో. అది గాయపరచి పడద్రోసిన వారు అనేకులు, అది చంపిన వారు లెక్కలేనంత మంది. దాని ఇల్లు పాతాళమునకు పోవు మార్గము, ఆ మార్గము మరణశాలలోనికి. జాగ్రత్త. ఇక్కడ నేను పాపం చేయొచ్చు, ఇక్కడ నేను చెడ్డ అలవాట్లు నేర్చుకోవచ్చు,
ఈ మనిషితో నాకు నచ్చినట్టు బ్రతకొచ్చు, ఈ ఈ వ్యక్తులతో సహవాసం చేస్తే నేను పాపంలో పండిపోవచ్చు, పాపంలో తరించవచ్చు, ఆ ఎంజాయ్ చేయొచ్చు లోకంలో అని నువ్వు అనుకుంటున్నావు. ఆ మార్గము పాతాళానికి తీసుకెళ్తుంది. ఆ మార్గం మరణశాలల్లోకి, సమాధిలోకి దింపేస్తుంది. నేను చెప్తున్నాను దేవుని బిడ్డలారా, నువ్వు ఎలా స్కూల్కి వెళ్తున్నావో అంతకంటే పవిత్రంగా నువ్వు స్కూల్ నుంచి బయటికి రావాలి. ఎలా నువ్వు కాలేజ్కి వెళ్తున్నావో, ఎలా పని చేసుకునే చోటుకి వెళ్తున్నావో, ఎలా నువ్వు బంధువుల దగ్గరికి వెళ్తున్నావో అంతకంటే పరిశుద్ధంగా నువ్వు తిరిగి ఇంటికి చేరాలి. నువ్వు వెళ్ళే దారిలో పాపం వైపుకి వెళ్తున్నావా? జాగ్రత్త ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవాళ ఎందుకు సఫలత పొందట్లేదు? ఎందుకు దేవుడు నమ్మిన పిల్లలు ఎందుకు అభివృద్ధి చెందట్లా? దేవుడు నమ్మిన కుటుంబాలు ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉన్నట్టు. ఎన్ని సంవత్సరాలైనా చూడండి మీరు, గొర్రెతోక ఎంత ఉంటుందే చెప్పట్లా. అమ్మా మాట్లాడతలా? గొర్రెలు మేమన్నా చూసామా? ఊరికే సామెత తెలుసుగా, తెలీదా సామెత అయినా? లేకపోతే రేపు ఎవరన్నా గొర్రెలు తీసుకొస్తే చూడండి, ఏంటంటున్నారా? దానికి ఎంత ఉంటుంది ఫస్ట్, 2 సంవత్సరాల తర్వాత చూసినా అని పెరిగిద్దా? మీ జడ పెరిగిద్ది కానీ గొర్రెతోక ఎందుకు పెరిగిద్ది? అది బెత్తిడే. కొన్ని కుటుంబాలు అంతే, పగలు రాత్రి కష్టపడతారు, భార్యాభర్త కష్టపడతారు, పిల్లలు తెగ చదువుతారు, అసలు ఇంటిల్లి పాది కష్టపడతారు, దశంభాగాలు ఎవరనుకోండి. దేంది అదే, రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ అంతే. పాస్టర్ అయినా సరే దశంభాగం అయిపోతే లేదు నహి. అసలు ముందు మాకేగా, మాకు రెండింతల తీర్పు, కఠినమైన. సరే, ఎంత చేసినా ఎందుకు నువ్వు అభివృద్ధి చెందట్లా? ఎందుకు సఫలత రాట్లా? చదువులో సఫలత లేదు, ఉద్యోగంలో సఫలత లేదు, ప్రయత్నాల్లో సఫలత లేదు, వ్యాపారంలో సఫలత లేదు. ఎందులో ఎక్కడ కాలు పెట్టినా నేతిలో పడాల్సిన కాలు అందులో పడుతుంది. ఎందుకు? అరే పని లేదా? క్షణం తీరిక లేదు. తర్వాత మీకే తెలిసిపోతుంది తమ్మిడి ఆదాయం. ఎందుకు ఈ సఫలత లేని జీవితం అని తెలుసా? ఎక్కడో పాపుల మార్గంలో నిలబడుతున్నావు, ఎక్కడో చెడ్డ అలవాట్లలో నువ్వు నిలబడుతున్నావు, ఎక్కడో చెయ్యకూడని పనులు నిన్ను ఆకర్షిస్తున్నాయి, నువ్వు చేస్తున్నావు. నువ్వు చదివిన చదువంతా నేలపాలైపోతుంది, నువ్వు కష్టపడిన కష్టమంతా నేలపాలైపోతుంది, నీకున్న జ్ఞానమంతా బూడిదైపోతుంది. కారణం ఏంటంటే నువ్వు నిలవకూడని మార్గంలో నిలబడుతున్నావు. అర్థమవుతున్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొదట ఎవరి ఆలోచనలు వినకూడదు చెప్పాలా? దుష్టుల ఆలోచన వినకూడదు. 2, ఇది పాపం అంటే ఆ మార్గంలో నువ్వు ఉండొద్దు. మీరు మీ పిల్లలు బాగుపడాలా? ఎంత కష్టపడినా ఉపయోగం లేదు, నువ్వు పాపుల మార్గం నుంచి తప్పుకోవాలి. స్తోత్రం చెబుదా. హల్లెలూయా, హల్లెలూయా. ఇక 3వది ఏంటి? అపహాసకులు కూర్చుండు చోటను. దేవుని బిడ్డలారా, దయచేసి ఎక్కువ సరసాలాడి ఎక్కువ కామెడీ చేసుకునే వాళ్ళతో నువ్వు ఉండొద్దు. నీ బతుకు కామెడీ అయిపోద్ది. ఎవ్రీవన్ మస్ట్ టేక్ దేర్ లైఫ్ వెరీ సీరియస్. జీవితాన్ని సీరియస్గా తీసుకొని వడుతూ నువ్వు అసలు ఉండొద్దు. వీఆర్ నాట్ కమెడియన్స్. కొంతమంది ప్రతి దానికి సరసమే, ప్రతిది కుళ్ళు జోకులు అంటారు చూడండి. ఏంటి? నేను గట్టిగా చెప్పట్లా, నవ్వు రాపోయినా ఆళ్లే వేసుకుని ఆళ్లే నవ్వుకుంటారు అని. బతుకు ఎప్పుడు ఎదుటి వాళ్ళని అవమానపరిచి, ఎదుటి వాళ్ళని తక్కువగా మాట్లాడి. ఈ మధ్య ఎవరో మరి అంతగా నాకు గుర్తులేదు, నిజంగా చెప్తున్నా, ఎవరో అంటున్నారు పాత సినిమాల్లో అసలు కామెడీ అంటే ఎలా ఉండేదండి, ఎంత చక్కగా ఎవరెవరో పేర్లు చెప్తున్నారు. పాత సినిమాలు బ్లాక్ అండ్ వైట్లో అసలు ఎవరిని ఎక్కిరించేది ఉండేది కాదంట. వాళ్ళ యాక్షన్తో, వాళ్ళ మాటలతో
అమాయకత్వంతో ఏదో నవ్వించు. ఇవాళ కామెడీ అంటే ఏంటో తెలుసా? డార్క్ కామెడీ, డబల్ మీనింగ్ కామెడీ. ఆడవాళ్ళని ఎంత ఎంత అసహ్యంగా మాట్లాడుతానంటే యాంకర్లు కూడా నవ్వుతున్నారు. వాళ్ళనే భయంకరంగా మాట్లాడుతున్న నవ్వుతున్నారు. ఇదా అపహాస్యం? మనం నవ్వించిన నలుగురికి నవ్వు కలగాలి, సంతోషం, అసహ్యం కలగకూడదు, ఎబ్బెట్టుగా ఉండకూడదు, డబల్ మీనింగ్ అనేది ఉండకూడదు, అపహాసకులతో కూర్చోవద్దు. నేను ఇంకో డీప్ మీనింగ్ ఇంకోటి చెప్తా. తమ జీవితాన్ని సీరియస్గా తీసుకోకుండా లైఫ్ని ఎంజాయ్ చేస్తూ, లైఫ్ అంటే ఒక ఫన్, లైఫ్ అంటే ఒక నవ్వుకోవడం, ఆనందించుకోవడం, వెర్రి పొంతలు తొక్కడం అనుకునే వాళ్ళతో నువ్వు ఉన్నావా, నీ జీవితం విలువ కూడా నీకు తెలియదు. హల్లెలూయా, స్తోత్రం చెబుదామా? రెండు చేతులు గట్టిగా స్తోత్రం చెప్పండి. సరోజనమ్మ అమ్మ దేవుని సన్నిధికి వెళ్ళింది. ఈశ్వరరావు అంకుల అమ్మగారు, ఈశ్వరరావు అంకుల అమ్మ. ఆమె దేవుని దేని బట్టి 80 సంవత్సరాల వరకు బ్రతికినట్టుంది. నా వాక్యం ప్రభు కృపను బట్టి నేను చెప్పే బోధ విని కొన్నిసార్లు అందంట ఇంట్లో, అబ్బాయి చెప్పే వాక్యం వింటే ఎటువంటిదైనా మారాలి, వాళ్ళు మారలేదంటే ఇక వాళ్ళు వేస్ట్ అని చెప్పేదంట. ఇవాళ కాదు, 10 సంవత్సరాల క్రితం చెప్పిన మాట ఆమె. ఎందుకంటే ఆమె జీవిత సారాన్ని చూసింది. ఒక 70 సంవత్సరాల వయసు చూసింది. పిల్లలు మనవాళ్ళు అందరినీ చూసింది. 10 రకాల మనుషులను ఆమె జీవితంలో, ఎవరికి ఏ వాక్యం కావాలో, ఏ వాక్యం అవసరమో ఎరిగిన వ్యక్తి. ఇవాళ ఇంత మంచి మాటలు యవనస్తులకి, భార్యలకి, భర్తలకి రుచించట్లా. అసలు ఎవరితో సహవాసం అండి? ఊర్లో నాకు లేరా ఫ్రెండ్స్? డిసెంబర్ 25కి, జనవరి 1కి చూడండి, మా ఫ్రెండ్లు వస్తారు మా ఇంటికి. మా పెద్ద ఫ్రెండ్ సర్కిల్ మీద అసలు ఏదో పాస్టర్ గారు ఒంటరోడు అనుకుంటున్నారేమో. నా పుట్టినరోజుకి కాలేజీలో మొత్తం మా ఫస్ట్ ఇంటర్ ప్రతాప్ కాలేజీ వాళ్ళు అందరూ వచ్చి మా ఇంటి దగ్గర ఉంటే, మా చుట్టుపక్కల వాళ్ళు నాకు ఏదైనా యాక్సిడెంట్ అయిందేమో అంతమంది వచ్చారు అనుకున్నారు. ఏమైంది అని చూస్తే ఏమిలమ్మా నీ పుట్టినరోజుకి 50 మంది వచ్చారా? కుర్రోళ్ళే, ఎప్పుడు చూసినా కుర్రోళ్ళు ఉండేవాళ్ళు నాతో. మెల్లమెల్లగా దేవుని సేవలోకి వచ్చాం. మా ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళు అయిపోయాయి, దూరం అయిపోయారు ఎవరికి వాళ్ళు. అప్పుడప్పుడు మాట్లాడుకుంటాం. కానీ నేను ఖచ్చితంగా చెప్తా, అపహాసకులు, పాపంలో ఉన్నవాళ్ళు, జీవితంలో బాగుపడాలి అనే ఆలోచన లేని వాళ్ళని దేవుడే నాకు దూరం చేసేశారు. అది నా మేలుకి. స్తోత్రం. రెండు చేతులు ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇవాళ నాకున్న స్నేహితులు ఎలాంటి వాళ్ళు తెలుసా? అడగండి. తమ భార్యలతో మా ఇంటికి రాగలిగిన స్నేహితులు ఉన్నారు. నేను తాటాకి ఇంట్లో ఉన్నప్పుడు కూడా కారులో 2 అంతస్తులు 3 అంతస్తుల భవనాల్లో ఉండి కూడా నేను తాటాకి ఇంట్లో ఉంటే తమ భార్యలను కూడా తీసుకొచ్చి, వీడి పేదోడు, వీడింటికి ఎందుకు వెళ్ళాలి అనుకునేవాళ్ళు కాదు నా ఫ్రెండ్స్. అలాంటి స్నేహితులు దేవుడు ఇచ్చారు. నీ ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు? అసలు ఎలాంటి వాళ్ళతో ఉంటావు? మీరు కలిస్తే తాగడం, కలిస్తే జోదం, కలిస్తే పందాలు, కలిస్తే ఏదో ఒక అమ్మాయి గురించి మాట్లాడుకోవడం, లేదా ఎవడో ఒకనే అపహాస్యం చేయడం, బాధ పెట్టడం. ఇలాంటి వాళ్ళతో నువ్వు గడిపేది జీవితం, ఒక రోజు నీ జీవితం నవ్వుల పాలైపోద్ది. స్తోత్రం చెప్పండి. కాకులు తెలుసుగా మీకు? తెలుసా? ఎర్రగా పచ్చగా చక్కగా రామచిలక ముక్కులాగా వేసుకుని అందంగా నడుస్తా ఈదుతూ ఉంటాయి. అయ్యానా ఏంటి మరి? కాకులు ఎట్టుంటాయి? నల్లగా. అసలు ఇక ఎవడిదైనా సరే లాక్కుపోవటమే. అవునా? వాటికున్న మాయరోగం ఏంటంటే, ఎవడైనా తెల్ల బట్టలు వేసుకెళ్తుంటే చాలు, వాటికి అప్పుడే వస్తుంది. సరే, కాకులు ఎప్పుడైనా ఒక 10 కాకులు ఉన్నాయి అనుకోండి, వింటున్నారు అందరూనా? హల్లెలూయా. ఈ పక్షుల్లో కాకులు మంచియే, అది దేవుడు సృష్టించింది. కానీ మనుషుల్లో ఒక కాకి జాతి ఉంటుంది.
మనుషుల్లో ఒక పంది జాతి ఉంటుంది, మనుషుల్లో ఒక అసహ్యమైన గుంపు ఉంటుంది. ఈ కాకులు ఎప్పుడైనా 10 కాకుల మధ్యలోకి పావురం వచ్చారా, మన కూర్చుని మాట్లాడు అంటదా? చెప్పండి. కాకులు కాకులతోనే సహవాసం చేస్తాయి, పావురాలు పావురాలతోనే. జాగ్రత్త. నువ్వు కావాలని ఒక అపహాసకులతో, పాపులతో, జ్ఞానం లేని వాళ్ళతో, దుష్టులతో సహవాసం చేస్తుంటే నువ్వు వాళ్ళలాంటి కాకివే. చదువుకునే పిల్లలకు చెప్తున్నా, పని చేసుకునే పెద్దలైనా చిన్నలైనా మనందరూ గ్రహించుకోవాలి. పెద్దలు మరి ముఖ్యంగా ఎందుకో తెలుసా? 40-50 సంవత్సరాలు వచ్చినాక చెడ్డ సహవాసాలు చేసే సిగ్గుచేటండి. ఏంటి? ఒకళ్ళకి చెప్పే వయసు వస్తుంది మనకి. మనకంత జ్ఞానం లేకపోయినా వయస్సు మనకు ఆ జ్ఞానం ఇస్తుంది. అవునంటారా కాదంటారా? హల్లెలూయా. ఒక వయసు వచ్చినాక పిల్ల చేష్టలు చేయడం, చెడ్డోళ్ళతో సహవాసం చేయడం, కుర్ర చేష్టలు చేయడం, అపహాసకులతో కూర్చుంటాం, చెడ్డలవాట్లలో తిరగడం నీ వయసుకే అవమానం. అసలు అంత వయసు నువ్వు బతకడం వేస్ట్ ఏమో. ఎందుకంటే నీకు పిల్లలు ఉంటారు, సమాజంలో మన పిల్లల వయసు ఉన్న వాళ్ళు ఉంటారు. వీళ్ళందరికీ చెప్పాల్సిన స్థితిలో ఉండి మనం కుప్పిగంతులు వేయడం కరెక్ట్ కాదు. అందుకనే ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి, యవనస్తులైనా పెద్దలైనా దుష్టుల ఆలోచన చొప్పున చెప్పాలా నడవకూడదు. చిచ్చిచి నేనెందుకు పనికి మాలిన వాళ్ళ మాటలు నేనెందుకు విని నా కుటుంబాన్ని నాశనం చేసుకోవాలి? నేనెందుకు వాళ్ళ కుటుంబాలని బాగు చేసుకోలేని వాళ్ళ మాటలు నేను విని నా జీవితాన్ని, నా పిల్లల్ని, నా కుటుంబాన్ని నేనెందుకు నాశనం చేసుకోవాలని ఆలోచన రావాలి. పాపుల మార్గమున నిలవకూడదు, అపహాసకులు కూర్చుండే చోట స్తోత్రం చెబుదామా ఒకసారి? హల్లెలూయా. భక్తిహీనులతో నివసించుట కంటే నీ మందిర ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే. దేవునికి స్తోత్రం. ఈ రోజుల్లో శనివారం ప్రార్థనలు మానేసి, శుక్రవారం ప్రార్థనలు మానేసి, బుధవారం ప్రార్థనలు మానేసి, కుటుంబ ఆరాధనలు మానేసి, ఆదివారం ప్రార్థనలు మానేసి, బీచ్లకు, ఫంక్షన్లకి, పార్టీలకి, ఇళ్ళ దగ్గర కూర్చుని కామెడీ షోలు చూడడానికి, సీరియల్ చూడడానికి ఇష్టపడుతున్నారు. నేను చెప్తున్నా, మీరందరూ అపహాసకులే. దేవుని మందిరానికి దూరం అయిపోయి నువ్వు ఇప్పుడు వెళ్ళండి. మన ఇంటికి అందరు రావాలంటే మనం కూడా నలుగురి ఇళ్ళకి, దేవుని ఇంటిని వదిలేస్తే అపహాసకులతో నువ్వు కూర్చోవద్దు. భక్తిహీనులతో గడపడం కంటే ఎవరి ఇంట్లో గడపాలంట? దేవుని మందిరంలో. స్తోత్రం. భక్తిహీనులతో నివసించుట కంటెను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట. భక్తిహీనులతో నివసించుట కంటెను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమైనది. 1000 దినాల కంటే శ్రేష్టమైనది. శాశ్వత కృపను నేతాలంచగా కానుక నైతిని నీ సన్నిధిలో. కానుక శాశ్వత కృపను నేతాలంచగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నుంచి ఏంటి హై స్కూల్కి వచ్చేసాను నేను. ఏంటి మరి హై హీల్స్ కొనాలి, హై స్కూల్కి వస్తే హై హీల్ వేసుకోవాలి. మరంట ఆడవాళ్ళకి ఎక్కువ నడువు నొప్పులు ఎందుకు వస్తున్నాయో తెలుసా? ఈ హై హీల్స్ వేసుకునేనంట. దేవుడు మనకి కాళ్ళు ఇచ్చారు, అవి ఫ్లాట్గా నడవాలి. ఎట్లా నడవాలి? ఇట్లా నడిస్తే ఇట్లా నడిస్తే కొన్ని రోజులకి నడువు నొప్పి వచ్చేద్ది. ఫ్లాట్ కాళ్ళు, నీ కాళ్ళు దేవుడు ఎట్టి ఇచ్చినాడు. అవునా కాదా? హై స్కూల్కి వచ్చావు, కొంచెం హై క్లాసులో, హై స్కూల్కి వచ్చింది హై క్లాస్లో ఉండటానికి కాదు, నీ జీవితం ఉన్నతంగా ఉండాలి. ఉన్నత పాఠశాలకు వచ్చావు, లైఫ్ క్యారెక్టర్ ఉన్నతంగా ఉండాలి.
హాబీస్ ఉన్నతంగా ఉండాలి. ఆమేనండి. హల్లెలూయా. జాగ్రత్త పడాలా. ప్రభు మిమ్మల్ని దర్శించును గాక. ఆడపిల్లలు మగపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. రేయ్ ఏంట్రా, నిన్నటిదాకా మనం పిల్లలం, ఇప్పుడు మగపిల్లలు మేము పెద్దవాళ్ళం అయిపోయాం అనుకుంటారు. అనుకుని వాళ్ళకి ఎంత మీసాలు వస్తాయో రాలేదో, బే మీసం వచ్చిందంటే ఇక మనం సిగరెట్ అలవాటు చేసుకోవాలి. అసలు మీ గడ్డం వచ్చిందంటే తాగుడు అలవాటు చేసుకోవాలి. బండి బిర్ర బిర్రమంట తిప్పాలి, తొందరగా సావాలి. ఎక్కువ కాలం బతికి తిట్టా మరి తొందరగా చచ్చిపోవాలిగా. అందుకే జడ్డ అలవాట్లన్నీ అలవాటు చేసి మీసం వస్తుంది నాకు, ఇక నేను పెళ్లి కొడుకుని. జాగ్రత్త. నువ్వు ఎత్తు కాదు పెరగాల్సింది, ఒళ్ళు కాదు పెరగాల్సింది. ఎత్తు ఒళ్ళు అయితే గేదెలు మనకంటే బాగా పెరుగుతాయి. ఆంబోతులు బాగా ఎత్తు పెరుగుతాయి, చాలా లావుగా కూడా అంటది. నీ గొంతు పెరగచ్చు, పెరగాల్సింది అది కాదు బాబు. అమ్మా, నీ వాల్యూస్ పెరగాలి, నీ జ్ఞానం పెరగాలి, నీ తెలివితేటలు పెరగాలి, నీలో ఉన్న గుణ లక్షణాలు పెరగాలి. హల్లెలూయా. ఎందుకురా బాబు దున్నపోతులాగా ఉన్నావు, బుద్ధుందా అనిపించుకోకూడదు. అబ్బా పిల్లోడు చూడండి ఎంత చిన్న పిల్లోడైనా ఎంత ఎంత జ్ఞానంగా ఉన్నాడో అనిపించుకోవాలి. స్తోత్ర. హల్లెలూయా. ఏనుగు పెరిగినట్టు పెరిగావు ఎందుకమ్మా, ఏంటా పనులు అనిపించుకోకూడదు ఆడపిల్లలు. బా చిన్నపిల్లైనా ఎంత పద్ధతిగా ఉందండి, ఎంత చక్కగా పని చేస్తుందండి, ఎంత అమ్మానాల మాట ఎంత మాట వింటుందండి. నీ ఆకారం పెరిగినప్పుడు, నీకు మీసాల గడ్డలు వచ్చినప్పుడు, నువ్వు బండి బాగా తోలుతున్నందుకో, నువ్వు బాగా అందంగా ఉన్నందుకో మనుషులు మెచ్చుకోరు. నీ గుణాన్ని బట్టి మనుషులు మెచ్చుకుంటారు. అది గ్రహించుకో. దుష్టుల ఆలోచన చొప్పున పాపుల మార్గమున అపహాసకులు కూర్చునే చోట. హల్లెలూయా. సింహాలకు ఒక లక్షణం ఉంటుంది, అవి ఎక్కడున్న గుంపుగా ఉంటాయి. ఎలా ఉంటాయి చెప్పాలి అందరూ? ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ లయన్ దెన్ ట్రైన్ విత్ లయన్స్. నువ్వు సింహంలాగా అవ్వాలంటే సింహాలతో కలిసి నేర్చుకో. సింహం అవ్వాలంటే హైనాలతో ఉంటే వస్తుందా? గుంట నక్కలతో ఉంటే నువ్వు సింహంగా తయారవుతావా? లైఫ్లో నువ్వు ఒక సింహం లాంటి వ్యక్తిగా ఉండాలంటే, జీవితంలో నువ్వు ఒక గొప్ప వ్యక్తిగా ఉండాలంటే గొప్ప వాళ్ళతో నువ్వు సహవాసం చేయాలి, క్యారెక్టర్ ఉన్న వాళ్ళతో సహవాసం చేయాలి. తమ జీవితాలు బాగు చేసుకుంటూ ఇతరులను బాగు చేసే వాళ్ళతో నువ్వు సహవాసం చేయాలి. దుష్టుల్ని, పాపులను, అపహాసకులను నీ జీవితంలో నువ్వు పక్కకు తోసేసినప్పుడు నువ్వు ఒక దీపంలాగా వెలుగుతావు. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఒక మంచి మాట చెప్పి తర్వాత మరొక విషయంలోకి వెళ్తా. ఒక గొప్ప శిల్పి రాళ్లతో మంచి శిల్పాలు చెక్కుతున్నాడంట. ఒక అందమైన శిల్పం చెక్కాడు, అది చాలా ఆ చుట్టుపక్కల చాలా ఫేమస్ అయింది. ఎంత బాగా చెక్కాడో అందరూ వచ్చి అబ్బబ్బా ఎంత బాగుంది శిల్పం, అచ్చు మనిషిలాగానే ఉంది, జీవం ఉట్టి పడుతుంది. తెలియని వాళ్ళు ఎవరైనా చూసి నిజంగా మనిషే అని అనుకుంటారు. అయ్యా ఎంత బాగా చెక్కేవయ్యా, ఎంత బాగా చెక్కేవయ్య అంటే శిల్పి గొప్ప మాట అన్నాడంట. ఆ గొప్పతనం నాలో లేదు, రాయిలోనే ఆ గొప్పతనం ఉంది. నేను చేసిందల్లా ఏంటంటే అనవసరమైన ముక్కలన్నీ తీసేసాను అన్నాడంట. చప్పట్లు కొట్టండి సార్. ఏమన్నాడు? ఒక రాయి ముద్దలాగా ఉంటుంది, ఆ రాయిని కొట్టి కొట్టి ముక్కలన్నీ ఏం చేస్తాడు శిల్పి? ఆ రాయికి ఒక అందమైన రూపం. మనందరం రాళ్ళ లాంటి వాళ్ళం, మనలో కొన్ని అనవసరమైన ఉంటాయి. దుష్టుల ఆలోచనలు, పాపుల మార్గం, అపహాసకులతో సహవాసం, చెడ్డ అలవాట్లు, చెడ్డ ఆలోచనలు, ఇవన్నీ తీసేయాలి. యేసయ్య మనలో నుండి వాటిని తీసేస్తారు. అప్పుడు మనలోని అసలైన మనిషి ప్రపంచానికి కనబడతాడు. యేసయ్య మిమ్మల్ని చెక్కుతున్నారు, నిన్ను ఒక అద్భుతమైన వ్యక్తిగా దేవుడు చేస్తున్నారు. నువ్వు రాయిగానే ఉండిపోతావా, లేక అనవసరమైనవన్నీ తీసేసి నువ్వు ఒక అద్భుతమైన వ్యక్తిగా తయారవుతావా? నీ చేతుల్లోనే ఉంది. ఆమేనండి. చెయ్యకూడనివి ఎన్ని చెప్పండి? 3. ఏమేంటవి? దుష్టుల ఆలోచనలు చొప్పున నడు. ఏంటి మీ అమ్మ నాన్న మాట వినేదేంటి?
నువ్వు పాస్టర్ గారి మాట వినేదేంటి, నువ్వు పెద్దలకు లోబడేదేంటి, ఈ ఆలోచనే అసలు నువ్వు వినొద్దు. హల్లెలూయా. నెంబర్ 2, ఎవరైనా పాపం చేస్తున్నారు, ఎవరైనా పాపంలో నడుస్తున్నారు, ఆ దారి పాపానికి వెళ్తుంది, ఆ పాపలో అసలు నిలవను కూడా నిలవద్దు అన్నాడు. పక్కకు వచ్చేయాలి ఆ మార్గం నుంచి. 3, తమ జీవితాన్ని వెక్కిరింతల పాలు చేసుకు ఇతరులను వెక్కిరించుకుంటూ తమను తాము పాడు చేసుకుని నవ్వుల పాలయ్యే వాళ్ళతో నువ్వు లైఫ్ని సీరియస్గా తీసుకునే వాళ్ళతో ఉండాలి. వాళ్ళు పేదలైనా పర్లా, వాళ్ళు చదువు లేని వాళ్ళైనా పర్వాలా, లైఫ్ని సీరియస్గా తీసుకునే వాళ్ళతో మనము ఉండాలి. ఆమేన్. చెయ్యకూడనే 3 ఉన్నాయి, చేయాల్సింది ఒకటి ఉంది. ఇక్కడ వాక్యంలో మొదటి కీర్తనలో చాలా ఉన్నాయి, కానీ మొదటి కీర్తనలో ఒకటి ఏంటో తెలుసా? ఒకే ఒకటి, దేవుని వాక్యంలో మనం ఆనందించాలి. దివారాత్రము వాక్యాన్ని ధ్యానించాలి. చప్పట్లు కొట్టండి ఒకసారి, దేవునికి స్తోత్రం చెబుదామా. వాక్యాన్ని ప్రతిరోజు చదవండి. ముద్దు పెట్టుకోండి ఒకసారి వాక్యాన్ని, బైబిల్ని ముద్దు పెట్టుకోండి చక్కగా. మళ్ళీ సంవత్సరం దాకా తీమాకండి, ఇంకా అయిపోయింది, చాలిక పక్కన పడేసేయండి. ఏంటి మా ఇంట్లో అసలు బైబిల్ కూడా ఉందా అనుకుంటారు కొంతమంది. ప్రతిరోజు వాక్యాన్ని ముద్దు పెట్టుకోండి. కళ్ళకద్దుగా అవసరంలా, దిండు కింద బైబిల్ ఏమన్నా నీకు దిండుగా ఇచ్చారేంటి దేవుడు? ఒక ఆమె బైబిల్ తీసుకుని వంచేస్తుంది బైబిల్ స్టాల్ దగ్గర. అమ్మ ఏంటమ్మా బైబిల్ అట్ట వంచుతావు? కాదులే అయ్యా, ఏం మెత్తగా లేదంటుంది. మెత్తగా ఎందుకమ్మా నీకు బైబిల్ అంటే? అంటే తల కింద పిల్లలకి తల కింద వేసినప్పుడు అంటే ఎట్లా ఉండాలంట? ఇలా అసాధ్యం. ఏం మనుషులేంటి? బైబిల్ దేనికంట చెప్పండి అమ్మా. అటైతే అమ్మో చాలా ప్రమాదం, కవర్ కొంచెం గట్టుకుంటుందని కవర్ తీసేసేయని లేదని చేస్తారు. బైబిల్ తల కింద పెట్టుకుంటానికి కాదు, బైబిల్ దెయ్యం పడితే నెత్తి మీద పెడతానికి కాదు. కొంతమంది బైబిల్తో కొట్టుకుంటారు. బైబిల్ హత్తుకోవాలి, బైబిల్ చదవాలి, బైబిల్ని ధ్యానించాలి. నేను నిజంగా చెప్తున్నా, ఈరోజు మీరు విన్న ఈ వాక్యంలో మీరు ఆనందిస్తే మీరు ధన్యులు. ఈ వాక్యాన్ని ఏం చేసుకోవాలి? ఎప్పుడు మనము ధ్యానించుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. ఎదుటోళ్ళకి చెప్పడానికి కాదండి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీకు మీరు ధ్యానం చేసుకోవాలి. ఆమేన్ అంటారా? కొంతమంది గొడుగులు తెస్తారంట చర్చికి వచ్చేటప్పుడు. ఏం గొడుగులు అనుకున్నారు? అయ్యా ఆత్మీయ గొడుగులు అంట. ఏంటి చెప్పండి, నేను అందరూ చెప్పట్లా. ఏంటంటే వాళ్ళకి నచ్చని వాక్యం వస్తే గొడుగేసేసుకుంటారంట. అమ్మ వద్దు వద్దు నాకు ఈ వాక్యం. పక్క వాళ్ళకి తోస్తారంట, ఇదిగో నీకే. ఏంటి చెప్పండి. భర్తలారా మీ భార్యలు మీరు బాగా ప్రేమించాలి, జాగ్రత్తగా చూడాలంటే భర్త ఇంకా సొత్తుది భార్య నీకే వింటున్నావా అంటది. భార్యలారా మీ భర్తలకు మీరు లోబడాలంటే ఆయన అంటాడు ఇదిగో నీకే. మరి ఇంతకీ మీకేంటి? దేవుడు మిమ్మల్ని అసలు ఇరగదీసేసి పైనుండి కిందకి తలకిందులుగా దీవించునుగా కంటే ఇది నాకే. ఆమేన్. మరి ఇప్పుడు దాకా చెప్పిన దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, పాపుల మార్గంలో నిలవద్దు, అపహాసకులు కూర్చున్న చోటను ఎవరికి అది ఎవరికి? కనుక వాక్యంలో ఆనందించాలి. వాక్యాన్ని రోజు చదువుకోండి. స్తోత్రం చెప్దాం ఒకసారి. ఏం చేయాలి? వాక్యాన్ని. ఫోను పొద్దు నుండి సాయంత్రం దాకా చూస్తే ఛార్జింగ్ అయిపోద్ది. బైబిల్ ఛార్జింగ్ అయిద్దా? ఇదెందుకు చదువుతాం అసలు? చక్కగా బైబిల్ చదవండి, వినే వాక్యాన్ని ధ్యానించండి, ఆ ప్రకారం నడిచి ఆనందించండి. హల్లెలూయా. ఒకరోజు 1 గంట వాక్యం విని ఒక 10,000 సంపాదించుకున్నంత ఆనందించండి. ఆమేన్ అందామా? హల్లెలూయా. వాక్య ప్రకారం నడిచి ఒక ప్రభుత్వ పథకం వచ్చినంత ఆనందించండి. నేను దేవుని వాక్య ప్రకారం నడిచాను, నాకు ఈ పథకం వస్తుంది, నాకు ఈ ఆశీర్వాదం వస్తుంది, అంత ఆనందించాలి వాక్యంలో. అప్పుడు మనం ఏది చేసినా సఫలతే. నువ్వు పరీక్షకి పెన్ను రాస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు, పెన్ను పట్టుకుంటే నిన్ను ఆశీర్వదిస్తారు. నువ్వు స్కూల్లో అడుగు పెడితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు. నువ్వు కాలేజీలో చదివే ప్రతి చదువును దేవుడు ఆశీర్వదిస్తారు. నువ్వు పొలంలో అడుగు పెడితే నీ పొలాన్ని దేవుడు ఆశీర్వదిస్తారు. నువ్వు చేతి పని చేస్తుంటే నీ చేతి పనిముట్లను, నీకున్న ప్రతి పనిని దేవుడు ఆశీర్వదిస్తారు. హల్లెలూయా. నీ ఉద్యోగాన్ని దేవుడు ఆశీర్వదించి అంచెలంచెలు అభివృద్ధి చేస్తారు. నీకు ఆరోగ్యం ఇస్తారు. హల్లెలూయా.
నువ్వు ఎందులో కాలు పెట్టినా సఫలత చూస్తావు, ఆశీర్వదింపబడతావు. ఎప్పుడు వాక్యంలో ఆనందించాలి, వాక్య ప్రకారం బ్రతకాలి. మన పిల్లలు మన మాట వినాలని చాలా కోరుకుంటాం కదండి. మరి మన తండ్రి ఎవరు? ఆయన మాటే ఈ వాక్యం. ఆయన కోరుకోరా వాక్యం వినాలని? నువ్వు అన్నం పెడితే వచ్చి తింటారా ఆయన? చెప్పండి. నేను మాట్లాడతలా, తినరు కదా. నువ్వు బట్టలు పెడితే వేసుకుంటారా ఆయన? మానవుల నుండి ఆయన మొట్టమొదట కోరుకునేది ఏంటంటే, నా మాట వినండి, ఆయన మాటలో ఆనందించండి. స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. చెయ్యకూడనివి 3 చేయకుండా ఆపేద్దాం. చేయవలసింది ఒకటి, వాక్యాన్ని ధ్యానిద్దాం, వాక్యాన్ని చదువుదాం, వాక్యాన్ని ప్రేమిద్దాం, వాక్యాన్ని హృదయంలో దాచుకుందాం, వాక్య ప్రకారం నడుద్దాం. అసలు వాక్యం అంటే ఏంటి? యేసయ్యే వాక్యం. ఎవరు చెప్పండి? మరి యేసయ్యని ఎంత ప్రేమిస్తే అంత దీవెన, యేసయ్య మాట ఎంత వింటే అంత దీవెన. హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని బలపరచునుగాక. ఈ సంవత్సరం అంతా దేవుడు మీకు సఫలత ఇచ్చునుగాక. ఈ జూన్ నెలలు మొదలుకొని మీ ఉద్యోగాలు, వ్యాపారాలు, వ్యవసాయాలు, చేతి పనులు, చదువులు, మీ ఉద్యోగ ప్రయత్నాలు, మీ ప్రతి పనిని, కార్యాన్ని, మిమ్మల్ని, మీ పిల్లల్ని దేవుడు సఫలపరచునుగాక. హల్లెలూయా. ప్రేమ కలిగిన దేవుడు మనల్ని అందరిని ఆశీర్వదించాలని ఆశపడుతున్నారు. ఒక్క మాట చెప్దాం. తండ్రి, చేయకూడని 3 దుష్టుల ఆలోచనలు, పాపుల మార్గంలో ఉండడం, అపహాసకులతో ఉండడం మానేస్తాను. ఈ రోజు నుంచి మీ వాక్యాన్ని బట్టి ఆనందిస్తాను. నన్ను, నా పిల్లల్ని, నా కుటుంబాన్ని, మేము చేసే పనులను, మా చదువులను, మా ఉద్యోగాల్ని, మా ప్రయత్నాల్ని సఫలం చేయయ్యా అని వేడుకుందాం. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మీరు మందిరానికి రాని వారైనా, మీరు యేసయ్యను నమ్ముకోని వారైనా మిమ్మల్ని దేవుడు సఫలపరుస్తారు. ఈ వాక్య ప్రకారం బ్రతకండి. దుష్టుల ఆలోచనలు వద్దు, పాపుల మార్గం వద్దు, అపహాస్యపు జీవితం వద్దు. యేసయ్య మాట వినండి, యేసయ్యని ఇప్పుడైనా నమ్ముకోండి, యేసయ్య మాట ప్రకారం బ్రతకండి. మిమ్మల్ని దేవుడు ఫలింపచేస్తారు, మీకు దేవుడు సఫలత ఇస్తారు. ప్రైజ్ గాడ్. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా.